హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్స్తో సారీకి కుచీలు ఏ విధంగా వేయాలనేది అయితే చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా 2 నీడిల్స్, అలాగే సారీ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని ఒకటి, అలాగే కుర్చీ ముడి వేయడానికి గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని ఒకటి తీసుకున్నాను. ఈ 3 కలర్స్ని యూజ్ చేసి సారీకి కుర్చీలు అనేది ఏ విధంగా వేస్తాననేది చూపించబోతున్నాను. సో అందుకోసం ముందుగా గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని ఒక 2 లైన్స్ అనేది నార్మల్ నీడిల్కి అయితే ఎక్కించేయాలి. ఇలా ఎక్కించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ముందుగా నేనైతే కొన్ని కుర్చీలు అనేది వేసి ఉంచాను. సో అవి ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. సో ఇలా ఈజీగా మనం సారీకి కుర్చీలు ఏ విధంగా వేయాలనేది అయితే చూసేద్దామా మరి. సో వీడియోలో చూపించినట్టుగా ఒక స్లేట్ని కానీ ఒక ప్లాంక్ని కానీ తీసుకొని సిల్క్ థ్రెడ్ని 50 to 60 లైన్స్ అనేవి వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి. సో ఇలా చుట్టుకున్న తర్వాత ఒక సైడ్ పట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి, లేదు అంటే థ్రెడ్స్ అనేవి విడివిడిపోయి చిక్ పడిపోతాయి. సో ఇలా 1 సైడ్ అనేది మనం గ్లూతో స్టిక్ చేసేసుకుందాం. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నీడిల్కి అనేది ఎక్కించేస్తున్నాను. సో ఇలా గ్లూకి స్టిక్ చేసిన తర్వాత ఎక్కించుకుంటే చాలా ఈజీగా ఎక్కించేయచ్చు మనం సూదికి అనేది. ఇలా ఎక్కించి చూసుకున్న తర్వాత ఇవన్నీ 2 లైన్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత మనం కుర్చీకి గ్యాప్ అనేది 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి పళ్ళుకి కుర్చీ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గుచ్చుకొని 2 లైన్స్ కూడా ఇలా పట్టుకొని మనం ముందుగా గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని ఎక్కించి ఉంచాం కదా సూదికి, దాంతో మనకి ముడి వేసుకోవాలన్నమాట. ఈ ముడి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకొని ముడి వేయాలి. అప్పుడే మనకి ఈ కుర్చీ అనేది విడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. అలాగే నీట్గా వేసుకోవాలి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం ముందు వేసిన కుర్చీతో సమాన హైట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకే కలర్ అనేది ఎక్కించి ఉంచాను కదా, సో ఆ కలర్ అంతా అయిపోయినంత వరకు కూడా నేను ఒకే కలర్తో కుర్చీలను వేసేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు కుర్చీకి గ్యాప్ అనేది, అంటే ముందు వేసిన కుర్చీకి ఇప్పుడు వేయబోతున్న కుర్చీకి మధ్యలో గ్యాప్ అనేది 4 ఇంచెస్ ఇస్తున్నాను అనమాట. మధ్యలో మనకి గ్రీన్ కలర్ కుర్చీ అనేది వస్తుంది. ఇలా ఒకే కలర్తో మనం కుర్చీ వేసుకున్న తర్వాత మళ్ళీ వేరే కలర్తో వేసుకున్నట్లయితే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మధ్యలో గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి కుర్చీ అనేది వేస్తున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి కదా. అన్ని ఈక్వల్ లైన్స్లో కట్ చేసుకోవాలి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ బటన్ ప్రెస్ చేసి ఉన్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని నా ఛానల్లో చూడొచ్చు.